బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. మనందరికీ తెలిసిందే, మార్చి 1వ తేదీ నుంచి పేటీఎం పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం జరిగింది. అయితే వీటిపై చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. వీటిపై పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనందరికీ తెలిసిందే పేటీఎం మీద చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. మార్చి 1వ తేదీ నుంచి అసలు దీన్ని వాడుకోవచ్చా, మనం వాడుకోలేమా, అసలు ఎలా ఉండబోతుంది పరిస్థితి అని అసలు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో మీరేమంటారు, ఏమున్నాయి అసలు, ఎందుకు విధించింది ఆర్బీఐ ఆంక్షలు? నిజంగా ఆర్బీఐ నిషేధించింది, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను పనిష్మెంట్ చేసింది. అసలు సగటు ఇండియన్ యూజర్స్ అందరు కూడా, అంటే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఆండ్రాయిడ్ అని యాపిల్ కానీ వచ్చిన కాడి నుంచి అందరికీ మనీ ట్రాన్సాక్షన్స్కి బెస్ట్ ప్లాట్ఫామ్ మీద అందరికీ బాగా ఫస్ట్ పరిచయం అయింది పేటీఎం అనే చెప్పాలి. అత్యధిక మంది పేటీఎం అంటే పే త్రో మొబైల్, దట్ ఈస్ ద బేసిక్ అది పెట్టుకున్న టైటిల్. యాక్చువల్గా ఇది 197 కమ్యూనికేషన్స్ అని వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందించినటువంటి సర్వీస్ ఇది. ఇది డిజిటల్ ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ అయిన తర్వాత అభివృద్ధి తగ్గట్టు అప్డేట్ అవ్వడం అనేది ప్రతి రంగం చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఫైల్స్ అన్నీ కూడా రిటర్న్ ఫైల్స్ కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయిన తర్వాత డిజిటలైజేషన్ అవ్వడం, బ్యాంకింగ్ రంగంలో కూడా అన్నీ కూడా కంప్యూటరైజ్ అవ్వడం, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా మొబైల్ ద్వారా చేయడానికి ఈ యాప్ల ద్వారా చేయడం అనేది స్టార్ట్ అయిన కానీ ఒక వినూత్న విప్లవం అని చెప్పవచ్చు. ఒక రోజుల్లో మనం డబ్బులు ఎవరికైనా లోకల్ ఇక్కడి నుంచి కొంచెం పక్కన వాళ్ళకి పంపించాలని ఖచ్చితంగా మనం వెళ్ళాలి, లేదా మన బ్యాంకు ద్వారా పోయి ఆయన బ్యాంక్ వేస్తే మదర్ బ్యాంక్ నుంచి ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ నుంచి ఇది వెళ్ళేది. దాని తర్వాత కొంచెం 24 hours సేమ్ బ్యాంకింగ్లో, హోమ్ బ్యాంకింగ్లో, సేమ్ ఫ్యామిలీ బ్యాంకింగ్లో అయితే ఏమంటే జరిగేది. ఆ దశ దాటిపోయి ఇప్పుడు కూర్చుంటే చిన్న 1 రూపీ కూడా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈవెన్ బెగ్గర్కి వేసేటువంటి రూపాయి కూడా పేటీఎంలో వేస్తున్నారు. ఇంటి ముందుకు వచ్చినటువంటి ఈ కళాకారులు అంటే గంగిరెద్ది వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా అదే వాడుతున్నారు. సో అంత కన్వీనియంట్ చేసినటువంటి ఈ పేటీఎం దాంట్లో ప్రథమ స్థానం ఉంది. ఆ తర్వాత ఫోన్పేలు, గూగుల్ పేలు చాలా వచ్చాయి. అంటే ప్రేక్షకులు అందరూ ఇంకెందుకంటే స్టార్టింగ్లో అలవాటు చేయడం కూడా మంచి మంచి ఆఫర్లు ఇచ్చింది. అంటే ఒకసారి ఒక కస్టమర్ పరిచయం చేసినా, లేదా ఒక టికెట్ బుక్ చేసినా, అంటే ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకోవడం కానీ, సినిమా టికెట్ బుక్ చేయడం కానీ సగటు అంటే హైదరాబాద్లోనూ మెట్రో నగరాలు ఉన్నవారికి అలవాటు చేసి ఉండవచ్చు. కానీ గ్రామీణ స్థాయికి కూడా ఈ సిస్టమ్ ద్వారా వచ్చింది. అంత అలవాటు అయిన తర్వాత ఈ పేటీఎంని ఎందుకు బంద్ చేయాల్సి వస్తుంది, ఏం పరిస్థితి వచ్చింది, అంత తప్పు ఏం చేసింది అనేది అందరికీ డౌట్. ఇక్కడ జరిగిందండి కేవైసీ అని ఒక పొరపాటు వలన. కేవైసీ ఒక పాలసీ ఉంటుంది, మీరు అందరికీ ఐడియా ఉందో లేదో. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నో అంటే ఇక్కడ కే అంటే ప్రేక్షకుల కోసం చెప్తాను. నో యువర్ కస్టమర్. ఇది అన్నిట్లో అంటే ఒక షాపుల దగ్గరికి వెళ్ళినా కేవైసీ తీసుకోండి అంటుంది. కేవైసీ అంటే మీనింగ్ అంటే మీ కస్టమర్ గురించి మీరు తెలుసుకోండి అంటే, తెలుసుకోవడం మీన్స్ ఏదో అడిగి తెలుసుకోవడం కాదు, రికార్డు పేపర్ రూపంలో తీసుకోవడం. అంటే నీకు కస్టమర్ నీ కాడికి వచ్చిందంటే ఆయన తగ్గటువంటి వివరాలు నీ దగ్గర ఉండాలి. ఎవరో వచ్చారు, ఎవరో కొనుక్కుపోయారు, ఎవరికో అమ్మాయినని చెప్పడానికి వీలు లేదంటూ ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నటువంటి సిస్టమ్ అది. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినా, ఈవెంట్స్ నీకు ట్రేడింగ్ చేస్తున్నటువంటి షాప్ దగ్గర వెళ్ళకుండా ఖచ్చితంగా కేవైసీ ఉండాలి. కాకపోతే ఒక స్టాండర్డ్ లిమిట్స్ దాటిన ట్రాన్సాక్షన్ కంపల్సరీ అడుగుతుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అంటే ఒక 100 రూపాయలు పెట్టి టిఫిన్ చేసినా కూడా అవసరం అండి అని అట్లా కాదు, కొన్ని లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటిన ప్రతి ట్రాన్సాక్షన్కి, ఉదాహరణకు గోల్డ్ షాపు లాంటి, డైమండ్ షాపులు లాంటి మనం వెళ్తే ఖచ్చితంగా కేవైసీ సిస్టమ్ ఉంది. కాకపోతే అమలు చేయడంలో వైఫల్యాలు ఉండొచ్చు, అశ్రద్ధ ఉండొచ్చు. కానీ 1,00,000 రూపాయలు దాటిన ప్రతి సేల్స్ కూడా ఖచ్చితంగా కేవైసీ ఉండాలి. అది గోల్డ్ షాపు నిబంధనలు ఉన్నాయి. మేబీ 1,00,000 లిమిట్ అనుకుంటున్నాను, మేబీ 1-2 తగ్గిందొచ్చు, అప్డేట్ నాకు తెలియదు. మొత్తం మీద ఉన్ననైతుందండి ఈ కేవైసీ సిస్టమ్. ఇది తీసుకోవాల్సిందంటూ ఎప్పటికి కూడా కస్టమర్లకు అవాయిడ్ చేస్తుంది. మనకి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఎప్పటికి కూడా అవాయిడ్ చేస్తుంది. మీకు మొబైల్ కంపెనీలు కూడా అప్పుడప్పుడు మనకు ఫోన్ వస్తుంది, మీరు కేవైసీ సబ్మిట్ చేయండి అంటుంది. ఎందుకు మనం ఒకసారి నెంబర్ తీసుకున్నప్పుడు ఇచ్చాక మళ్ళీ ఎందుకు కలిగిన డౌట్ వస్తుంది. మన బ్యాంక్ వెళ్ళినా కూడా మన బ్యాంక్ యాప్ కూడా పనిచేయకపోవచ్చు, ఎస్బీఐ కానీ ఏ బ్యాంక్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అడుగుతారు, సార్ మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా. అదేంటి, నాకు కూడా వచ్చింది అనుభవం. అదేంటి, ఒకసారి ఇచ్చినప్పుడే కదా మీరు నాకు మొబైల్ నెంబర్ ఇచ్చారు. లేదు సార్, వెరిఫికేషన్ అనేది ఒక సిస్టమ్ పెట్టుకుంది గవర్నమెంట్. ర్యాండమ్గా కొందరు చెక్ చేస్తుంటుంది, లేదా కొందరిని మళ్ళీ అడుగుతుంది.
మీ కార్డు లేదని కాదు, అడుగుతుంది. అది ఒకసారి అవేర్నెస్ కోసం ఉండేది, చెక్ చేసుకోవడం. ఇంకా అంటే దాంట్లో డెడ్ అయిపోయినటువంటి కస్టమర్లు కానీ ఏదైనా ఉంటే రావడానికి. సో కేవైసీ ఇంపార్టెన్స్ తెలియజేయడానికి కూడా దాని సిస్టమ్లో అమలు చేస్తుంది. అట్లా అంటే కేవైసీ ఒకసారి ఇచ్చేసి అయిపోదు, దాని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కావాలి అంటే ఇట్లా మరి రీచెకింగ్ అన్నట్టు. ఇంత బాగా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి విధానంలో ఈ పేటీఎం సంస్థ కస్టమర్ల కేవైసీ తీసుకోలేదు, అశ్రద్ధ చేసింది. దాంతోపాటు మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా సస్పెక్టెడ్ వచ్చేసింది. ఎందుకు కేవైసీ లేదు, చాలా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, బిగ్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 10 years నుంచి వీటి మీద చాలా శ్రద్ధ పెట్టింది. ఇంత సస్పెక్టెడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ వివరాలు ఏంటి అడిగితే అక్కడ కేవైసీ సిస్టమ్ లేదు. చాలాసార్లు నోటీసులు ఇచ్చి చూసింది, అయినా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో సరైన సహకారమైన ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఏం చేసిన తప్పని పరిస్థితుల్లో మీ ట్రాన్సాక్షన్ నిలిపేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేళ్ళు చేసిన ట్రాన్సాక్షన్లో మనీ లాండరింగ్ అనేది జరిగింది, ఒక సస్పెన్షన్ ఉంది మాకు. నేరాలు జరుగుతాయేమోనని, నేరాలు జరగడమే కాదు, మనీ ఇక్కడ రెండు నేరానికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, లేదా జీరో మనీ అంటే వైట్ మనీ కాబట్టి బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ మనీ కూడా అంటే విదేశాల నుంచి ఫండ్స్ ఏం ఫ్లో అయినా కూడా అది ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనం ప్రతి లెక్కల్లో దృష్టిలోకి వెళ్ళాలి. అవేమి జరగలేదు. సరే 100,000 రూపాయలు అంటే కావచ్చు, లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ గడిపించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ సస్పెక్షన్స్ని ఐడెంటిఫికేషన్ వరకు నిలిపివేసింది, రద్దు చేయలేదు. ఇక్కడ క్లారిటీ కోసం ఏంటంటే నిలిపివేసింది. ప్రస్తుతానికి మీ ట్రాన్సాక్షన్లో ఆపేయండి చెప్తూ కస్టమర్ల కోసం. అట్లా మరి మనం ఏంటంటే ఈ పేటీఎంలో ఉన్న సిస్టమ్ అంటే మనకు ఒక వ్యాలెట్ ఇస్తుంది, మనకు ఒక బాక్స్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు మన పేటీఎం వ్యాలెట్లో ఉన్న మనీని ఏం చేయాలి, అసలు అది పనికొస్తుందా? ఇక్కడ కమ్యూనికేషన్లో వ్యవస్థలో ఫస్ట్ మనకు బ్యాంక్ అకౌంట్కు ఈ థర్డ్ పార్టీ యాప్కి లింక్ లేదు. అంటే మన బ్యాంకులో 500 రూపాయలు ఉంటే ఈ పేటీఎం నుంచి ట్రాన్సాక్షన్ చేయకుండా మన 500 అక్కడ పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకుని వాని వ్యాలెట్లోంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళం. అంటే మన అకౌంట్ ఎలాంటిదో పేటీఎంలో కూడా ఇంకో అకౌంట్ అనేది దట్ కాల్డ్ వ్యాలెట్ అంటున్నారు దాన్ని. ఆ బాక్స్లో పెట్టేసుకొని మనం ఎట్లయినా వాడుకోవచ్చు. కమ్యూనికేషన్ ఆ తర్వాత వచ్చిన పేటీఎం కరెక్షన్, ఆ తర్వాత వచ్చిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అట్లా లేదు, డైరెక్ట్ అకౌంట్తో లింక్ ఉంది అక్కడ. ఆబ్వియస్లీ ఇది కొన్నాళ్ళు ఈ విషయంలో దూరంగా ఉంది పేటీఎం, అందుకని కొంచెం పేటీఎం వెనకబడింది. బట్ ప్రతి రిటైల్ సేలర్ దగ్గర పేటీఎం సర్వీసే ఉంటుంది. ఈవెన్స్ మనం డబ్బులు వేయగానే క్యూఆర్ కోడ్ వేయగానే అమౌంట్ పడగానే స్పీకర్ ద్వారా చెప్పేటువంటిది మీద కూడా పేటీఎం సర్వీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తర్వాత అప్డేట్ అయింది ఈ విషయంలో. అయితే వాలెట్లో ఉంది అంటే కస్టమరు ఆల్రెడీ షేర్ మార్కెట్లో షేర్లు ఇష్యూ చేసి ఉన్నారు, కొన్ని డిపాజిట్ సేకరించింది సంస్థ, ప్లస్ వ్యాలెట్లో పెట్టి ఉంది, కొన్ని గవర్నమెంట్ గేట్వే సర్వీసులు ఇస్తుంది. గవర్నమెంట్ కంటే కూడా మనం ఒక ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా ముఖ్యంగా అందరికీ అర్థమయ్యేది అంటే ట్రాఫిక్ చాలని కడతాం ఎక్కువ మంది, కరెంట్ బిల్లులు, మొబైల్ బిల్లు కానీ వీటన్నీ కూడా గేట్వేలు నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా పే చేసే సిస్టమ్ ఉంది. అట్లాంటప్పుడు కొన్ని అంటే ఇప్పుడు పే చేసిన తర్వాత సర్వీస్ అందుకోవాల్సి ఉంటాయి, కొన్ని వ్యాలెట్లలో ఉంటాయి. ఇట్లాంటి ఏదైతే ఆల్రెడీ కస్టమర్తో లింక్ ఉన్నటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు ఫిబ్రవరి 29 వరకు కొనసాగించుకోవచ్చు. ఆ లోపు మీరంతా వాడుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎఫ్డీలు గిట్ట. ప్లస్ మీరు కొత్తగా నిధుల సేకరణ మాత్రం చేయకూడదు. ఫర్దర్ జరిగేటువంటి ఏ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా ఫిబ్రవరి 29 వరకు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20 అంటే మార్చి 1 నుంచి కూడా మళ్ళీ ఆర్బీఐ తీసుకునేటువంటి ఫర్దర్ స్టెప్ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఇది రద్దు చేయలేదు, తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. వాలెట్లో ఉన్నా ఇంకే రూపంలో ఉన్నా మనం వాడుకోవచ్చు వాటిని. లేదా విత్డ్రా చేసుకుంటారు, జనరల్గా అయితే విత్డ్రా చేసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. అయితే ఇవి కొన్ని దిక్కుల్లో మనం క్యూఆర్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అవ్వట్లేదని తెలుస్తుంది. వాస్తవానికి అయితే యూపీఐ పిన్ మనం యూపీఐ కోడ్ని వాడుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది కొన్ని అంటే ప్రాక్టికల్గా బడిని తగ్గించుకుంటూ ట్రాన్సాక్షన్ వల్ల జరుగుతుండొచ్చు, కానీ వాస్తవానికి అయితే మనం మనీ పే చేసుకోవచ్చు, మనీ తీసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ సింపుల్గా ఉంది, కానీ మన వెండర్కి వెళ్ళి మనం పే చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ డబ్బులు రావడం ఇదంతా కూడా సస్పెక్టెడ్ అవుతుందని చెప్పేసి మొత్తం సేవలు కూడా నిలిపివేసినట్టుగా మనకు కొంచెం అవగాహన అవుతుంది. సో మనం ఎలాగైనా దాన్ని మార్చి 1 లోపు అంటే ఫిబ్రవరి 29 వరకు వాడుకోవచ్చు. అంటే మన మెట్రో కార్డ్స్ కొన్ని ఉంటాయి సార్, మెట్రో కార్డ్స్ అయితే బస్ అయితే అలాంటివి కూడానా సార్? అవి కూడా మనం అన్ని వినియోగించేసుకోవడమే. దానికి పేమెంట్ చేసి గేట్వే మాత్రం మార్చి 1 నుంచి మళ్ళీ పనిచేయవు అవన్నీ. ఓకే, సో ట్రాన్స్ఫర్ కానీ లేదంటే వాడుకోవడం కానీ వాడుకొని చేయాలి, విత్డ్రా చేసేసుకోవాలి. ఏమన్నా వ్యాలెట్లో ఉంటే తర్వాత పేటిఎం యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏం పనిచేయదు, ఏమి పనిచేయదా? ఇప్పుడు కొన్ని దిక్కుల్లో స్పీకర్లు కూడా పనిచేస్తుందని తెలుస్తుంది. ఓకే సార్,
ఫిబ్రవరి 29 వరకు పేటీఎంలో ఎటువంటి మనీ ఉన్నా ట్రాన్స్ఫర్ అయినా చేసుకోండి, లేకపోతే దాన్ని వాడేసుకోండి అని అయితే మీరు చెప్తున్నారు సార్. మార్చి 1 నుంచి అయితే సేవలు నిలిపివేయబడతాయి. లేదు, మళ్ళీ అప్డేట్ ఆర్బీఐ వచ్చే వరకు వీళ్ళు తప్పు దిద్దుకోవడం కానీ సంజాయిషి ఇవ్వడం కానీ ఏదైనా జరుగుతుంది మేబీ సో చెప్పాలి. ఇదైతే తాత్కాలికమే అంటారు. కానీ ఏదేమైనా ఫిబ్రవరి 29 లోపు పేటీఎంలో ఏదైతే మనీ ఉంటుందో అదన్నీ వాడుకోవడం కానీ ట్రాన్సాక్షన్ కానీ చేస్తే మంచిది. ఓకే సార్, మొత్తానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.